అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. నిర్బంధం ఆపాలి. అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. ప్రభుత్వ నిర్బంధం ఆపాలి. అంగన్వాడీలో వేతనాలు వెంటనే పెంచాలి. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలపండి. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలపండి. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలపండి. అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇవ్వండి. అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇవ్వండి. కార్మిక సంఘాల ఐక్యత, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలి. అంగన్వాడీలపై ఎస్పా చట్టాన్ని రద్దు చేయాలి. నా పేరు జిఎస్జి అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా గత 40 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు 3 సంఘాలు సిఐటియు, ఏఐటీసీ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బొత్స సత్యనారాయణని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వివిధ దఫాలు చర్చలని చెప్పి కాలయాపన చేసింది తప్ప ఆ చర్చలు ఎటువంటి పురోగతి జరగలేదు. కాక వారు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు తీసేస్తామని, కొత్త వారిని నియమించుకుంటామని, ఇలాంటి ఉడత చప్పుళ్ళకి ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టియు సంఘాలు దడవని భవిష్యత్తులో దీర్ఘకాలికమైన పోరాటం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటాది మంది కార్మిక వర్గాన్ని చైతన్యవంతులు చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని, సుప్రీంకోర్టు ఏదైతే అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందో ఆ తీర్పును అమలు జరగవలసిన నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తానని సొల్లు కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గ్రాట్యుటీ చట్టం మీద ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి మీనవేషాలు లెక్కిస్తున్నాడు. అదేవిధంగా అందరికీ బట్టలు నొక్కుతానని చెప్తున్నాడు. బట్టలు పనిచేయని వారికి కాదు, పనిచేసే కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి కూడా నువ్వు దమ్ముంటే బట్టలు నొక్కాలి. లేదంటే రేపు వచ్చే ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, ప్రజానికం అందరూ కూడా బట్టలలోకి నేను ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వీరి న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించి సమ్మెని విరమింపజేస్తున్న బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. కానీ దీనికి విరుద్ధంగా కార్మికుల మీద అత్యవసర సర్వీసులటువంటి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి షోకాజ్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని డిస్మిస్ చేస్తాం, తొలగిస్తాం, విధుల్లో చేరిపోతామని చెప్పని బెదిరింపు చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పదలుచుకున్నాం. మీకు అధికారం ఉందని చెప్పని అంగన్వాడీ కార్మికులు బెదిరించి షోకాజ్ నోటీసులు ఇచ్చి తొలగిస్తామని చెప్పని చర్యలు పూనుకుంటే అంగన్వాడీ కార్మికుల చేతుల్లో కూడా ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది. రేపు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఉద్యోగం నుంచి మీ ముఖ్యమంత్రి పదవిని తొలగించే కార్యక్రమం చేపడతారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీ కార్మికులు కోరేది గతంలో మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా గ్రాడ్యుయేట్ని వెంటనే చెల్లించండి. వాళ్ళ జీతాలు 26,000 రూపాయలకు పెంచండి అని చెప్పేది న్యాయమైన డిమాండ్స్. ఆ డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. వాటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పాలకులైనా సరే నిర్బంధం ద్వారా కార్మికోద్యమాలని, కార్మికుల్ని ప్రజల మీద
నిర్బంధం ఉపయోగించి పరిపాలన సాగించాలని చెప్పనుకుంటే అది ఎంతకాలం సాగదు. ఖచ్చితంగా ప్రజల చేతులు ఆయుధం వస్తుంది, ఆ ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధాన్ని ఉపయోగించి నిర్బంధాన్ని పూనుకున్న ప్రభుత్వాన్ని మట్టి కనిపించి ప్రతిపక్షంలో కూర్చొని పెట్టే చరిత్ర రాష్ట్ర ప్రజానికి కూడా ఉంది. కాబట్టి మీకు అధికారం కావాలా లేకపోతే ప్రజల మీద ఈ అంగన్వాడీ కార్మికులు నిర్బంధం కావాలో తెలుసుకోండి. మీకు అధికారం అవసరం లేదనుకుంటే నిర్బంధాన్ని కొనసాగించండి. లేని పక్షంలో ఖచ్చితంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు అంటే పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మీకు ప్రజానీకం ప్రతిపక్షంలో కూర్చోబెట్టే కార్యక్రమం చేయక తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.